బురద బురద కట్లు అడ్డం ఉన్నాయి. 2 దారులు ఉన్నాయి. నేను ఇటు పోయి చూపిస్తా ఇప్పుడు. అటు దారి లేదు. దట్స్ వాట్ ఐ సెడ్, వర్స్ట్ ఫెలో. వీ కెన్ గో త్రూ దిస్ వే బ్రో. అయ్యో, ఏ ఈశ్వర్, ఆ దారిలోనే రా, ఈ దారిలో రాలేవు. ఇట్ ఆల్రెడీ గాన్. ಅಲ್ಲ ಮೂವಾದ್ರೆ ಗೈಡ್ ಬೇಕು ಮುಂದೆ. బ్రో 1 hour ట్రెక్కింగ్ తర్వాత ఓపెన్ ప్లేస్ వచ్చింది మామ. మంచి గ్రౌండ్, సూపర్ ప్లేస్ ఇది. మామ వ్యూ అయితే సూపర్గా ఉంది. చూడు, చుట్టూ మౌంటైన్ హిల్స్, మధ్యలో ఓపెన్ స్పేస్. ఇక్కడ పార్క్ కూడా ఉంది, ఫ్రీ వాటర్. ఇది అక్కడ కనిపించేది. చాలా మంది వచ్చారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ వీళ్ళందరూ పనిచేసే వాళ్ళు. వీకెండ్స్లో చాలా మంది వచ్చారు. చూడండి, చాలా గ్రీనరీ, అసలు మంచి మైండ్ స్పేస్ ఇస్తుంది మనకు. ఇక్కడ పనస చెట్టు కూడా ఉంది. ఫ్రీగా లాక్కుంటే మెట్తో కొడతారు. చూపిస్తున్నాం ఊరిగా. మా పనసకాయలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, పెరుక్కుని అడిగేవాడే లేడు అసలు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంచెం దూరం స్ట్రైట్ రోడ్డే ఉంది. తర్వాత మళ్ళీ అంతా ఘాట్ సెక్షన్ లాగా రాడ్లు అన్నీ ఉంటాయి. ಓನರ್ is here. ಇರಿ ಅಲ್ಲಿ ಬಲಗಡೆ ಹೋಗ್ಬೇಕು. ನೀರು ಸಿಗುತ್ತೆ ಅಂತೀರ ಬಸ್ಸು? ಹರಿಯೋ ನೀರು ಅಂದ್ರೆ Go uncle, fast. Children should go. Take friend. Jagra Vira. Hyperactive children.
Hey, hey, your parents are calling. Just 'cause you don't agree don't mean it's stupid. Lately communication feels so useless. చూడు మామ వాటర్ సౌండ్ ఎంత క్లియర్గా అనిపిస్తుందో. ఈడే నా అనుకున్న ఏదో అరుస్తున్నాడు ఊరికూరికే ఏదో నాయాలు ఇన్ని మళ్ళీ క్రాప్ చేసి పడేయాలి వీడియోలోంచి. అగైన్ మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఇంకా మ్యాక్సిమం 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఫైనల్ పీక్ పాయింట్ రీచ్ అయ్యాక మళ్ళీ ఆన్ చేస్తా. Hey, we have to climb that too. యూ నీడ్ టు. ఈడే మా కెమెరామెన్ లెన్స్ తెచ్చాడని చెప్పి 300 మీటర్లది 300 పైన వేసారు. వ్యూ అయితే అద్దరిపోయింది మామ. ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఎంత బాగుంది ఇక్కడ నుంచి. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వాటర్ ఫాల్ దాటి పైనుంచి మళ్ళీ వెళ్ళాలి. పీక్ పాయింట్ వస్తుంది. దానికి ఇంకా 2 more పాయింట్స్ ఉన్నాయి. ఇక మామ అక్కడి నుంచి ముందుకు రాగానే పెద్ద వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ. ఇది తినిపిట్లా దగ్గరికి వెళ్ళాలి చూపిస్తా. మా వాడు అందరు హెల్ప్ చేస్తున్నాడు. ఐ డోంట్ నో. Hey, Go die now. come bro. Don't jump, bro. It will skip. ఇల్లు గుల్ల అయిపోతుంది. మనం అంటే అథ్లీట్ కాబట్టి ఎంత ఒకటి ఎక్కేస్తాం. వాటర్ ఫాల్ ఇదే పెద్దది. పెద్దదంటే పెద్దదేం కాదు, నార్మల్గా ఉంది. బట్ వ్యూ అయితే అది తిరిగిపోయింది. నుంచి అక్కడి వరకు వెళ్ళాలి. మనం వెళ్ళగలం లేదు, ఎందుకు మళ్ళీ స్కిడ్ అయిపోద్దని వెళ్ళట్లేదు. అక్కడికి వెళ్ళే లోపల పులుసు కాడింది. మా వాటర్ ఫాల్స్ ఏ లెవెల్లో పడుతున్నాయి ఇక్కడ నుంచి. అక్కడి నుంచి అంతా ఎక్కువచ్చామా తాడు పట్టుకొని. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ టాప్కి వెళ్ళాలి. హిల్ చాలా పెద్దది స్కిడ్. చూడండి అవుతున్నాడు, అందుకే మనకు ఎవరు మాట్లాడాలి సిగ్గు. సో ఇక్కడైతే ఒక తాడు ఉంది, దాన్ని పట్టుకొని వెళ్ళాలి. ట్రాఫిక్ జామ్ అయింది, స్లోగా వెళ్తాం. చూడు మా చిన్న చిన్న పిల్లలు వచ్చేస్తున్నారు ఇక్కడికి.
ఎద్దులో ఉన్నాం, మనకు భయం వేస్తూ ఉంది. చిన్న చిన్న పిల్లలందరూ చాలా స్పీడ్గా వచ్చేస్తున్నారు. వెళ్తారా? నేను వెళ్ళాను. చూడమా, తాడు పట్టుకొని ఎక్కాలి. నేనైతే స్పీడ్గా వచ్చి ముందే కూర్చేస్తున్నాను. ఇక్కడ కాలు చూస్తే బ్లడ్ ఉంది, అది ఎవరిదో తెలియదు కానీ బ్లడ్ అయితే ఉంది. చెక్ చేసుకోవాలి. మొత్తానికి అయితే ఓపెన్ ప్లేస్కి వచ్చాం. అందరు సొమ్మసి వెళ్ళిపోయారు. వీడు మొఖం చూస్తే నాకే ఒక్కడిగేసే పరిస్థితిలో వెళ్ళాడు. మా నడుస్తూ ఉంటే వస్తూనే ఉంది. చూడండి, కొండ నుంచి కొండ వరకు నడుచుకుంటూనే వస్తున్నాం. మామూలుగా గసరవట్లే. ఇంకా 1 కిలోమీటర్ ఉందంట. తర్వాత పీక్స్, మళ్ళీ లంచ్ తినేసి మళ్ళీ జీప్లో వచ్చేస్తాం వెనక్కి. ఎందుకంటే వచ్చే ట్రెక్కింగ్ 2 కిలోమీటర్స్ ఉండేది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే పీక్ పాయింట్కి వచ్చేసాం. కానీ ఒరిజినల్ పాయింట్ ఇదో లేదో కూడా తెలియదు. ఇంకా అందరు రిలాక్స్ అవుతున్నారు. అయితే లంచ్ పార్టీ ఇక్కడ కాదనుకుంటా. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి. కాలంలో ఓపిక లేదు అసలు. మా వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు. టైం ఆల్రెడీ 1:30 అయింది. క్లౌడ్స్ మాకు తగులుతున్నాయి. స్పర్శ క్లియర్గా తెలుస్తుంది, కూల్గా ఇంత ఎండలో కూడా. ఇప్పటికైతే టోటల్ 10 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసాము. ఇంకా 3-4 కిలోమీటర్స్ ఉందనుకుంటా, తెలీదు. ఒళ్ళంతా గుళ్ళు అయిపోయింది. కాకపోతే అంటే వచ్చేటప్పుడు కూడా నడిచి వస్తామో జీప్లో వస్తామో తెలీదు. అయితే అందరూ జాబ్ చేసేవాళ్ళే. వీకెండ్స్లో వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇలాగ అవుటింగ్ వచ్చారు. ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్ అంతా అంతే. వీకెండ్స్ ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళి అడ్వెంచర్స్, ట్రెక్కింగ్ కానీ ఏదైనా రిసార్ట్కి కానీ వెళ్తూ ఉంటారు. మనం ఏ పని పాట లేకుండా. ఫైనల్గా అయితే వచ్చేసాం. ఇంకా 10 అడుగులు ఉంది. ఆ 10 అడుగులు వేయడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. పైన ఫుడ్ పెడుతున్నారంట. ఒక్క అడుగు వేసి ఓపిక కూడా లేదు. ఇక్కడైతే జీబ్ ఉంది మామ. ఇంకా నచ్చలేకపోయినట్టని వెళ్ళిపోవచ్చని. తాగే వాటర్ చూడండి, మరీ దారుణంగా తొట్టులో పోస్తున్నారు. పోనీ ఏదో ఒకటి ఈ టైంలో ఏదైనా కానీ ఓకే మనకు. ఎన్ని వాటర్ తాగినా తగ్గదు. చూడండి, క్లౌడ్స్ అంతా టచ్ అవుతుండే ఎంత చల్లగా ఉంది అసలు. ఈశ్వర్ వాటర్ మా జీబ్ చూడు మా. ఈ మంచు, ఈ లొకేషన్ అబ్బా సూపర్గా ఉంది అసలు. ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. ఇదంతా ఫీలింగ్. ఇలా ఈ నుంచి పడితే ఒక్క పీస్ కూడా దొరకదు. చూడు మామ ఎట్ట తోలుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు తోలుతున్నాడు మామ. ఈ ఆఫ్ రోడ్ జీప్ డ్రైవింగ్ సూపర్గా ఉంటుందంట. ఇదంతా
చూడండి ఎక్కువ దగ్గులు ఎలా పోతున్నారో. ఎక్కలేని జీవులన్నీ ఇక్కడే ఉన్నాయి. పుష్ప 2 సినిమాలు లాగా ఇష్టం వచ్చి వెళ్ళిపోతున్నారు. మాకు కొంచెం కూడా భయం లేకుండా. అన్నీ వరుసగా జీపులే. ఇక్కడ నుంచి మొత్తం ఫ్రీనే, కాకపోతే రైడ్ మరి హారబుల్గా ఉంటుంది. No, inside, bro. They are all waving. They covered, bro. They are all waving and you have gone outside, huh? Swimming. They are not seeing the last two. ಹತ್ತ ಸರಿ ಆಯ್ತಾ ನಾನು ಇಟ್ಕೊಳ್ಳ కొంచెం ఉంటే పడదంగా వాడు. చూడండి ఎంత బెండ్ అయిపోయింది అసలు. No, back side. Back side. Without network.